హలో, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జేకే టాక్స్. సో ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే తెలుగు సినిమా బడ్జెట్లు ఎందుకు అదుపు తప్పుతున్నాయి, పరిష్కారం ఏమిటి. సో ఒకప్పుడు 20 కోట్ల నుంచి 30 కోట్లతో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చేవి. ఇప్పుడు 300 500 కోట్ల బడ్జెట్లు కూడా సాధారణంగా మారిపోయింది. కానీ అన్ని సినిమాలు ఆ డబ్బుని తిరిగి తెస్తున్నాయా? ఈ పరిస్థితిని ఎలా నియంత్రించాలి? సో అసలు మనకి బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి? హీరోలు రెమ్యునేషన్ భారీగా పెరగడం, విఎఫ్ఎక్స్, భారీ సెట్లు, విదేశీ షూటింగ్లని, ఖర్చులు విచ్చలవిడిగా, విడుదలకు ముందే భారీ మార్కెటింగ్, అనవసరంగా షూటింగ్ రోజులు పెరగడం, స్క్రిప్ట్ లాక్ చేయకుండా షూటింగ్లు ప్రారంభించడం, రీషూట్లు ఆలస్యం వల్ల ఏమవుతుందనంటే భారీగా వడ్డీలు పెరిగిపోవడం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే నిర్మాతలపై భారీగా ఒత్తిడి పెరిగిపోతుంది. చిన్న నిర్మాతలకు అవకాశం తగ్గిపోతుంది, థియేటర్లపై ఒత్తిడి పెరుగుతుంది, టికెట్ ధరలు పెరిగిపోతాయి. ఒక సినిమా ఫ్లాప్ అయితే వందలాది కార్మికులపై ప్రభావం పడుతుంది. సో ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అన్నమాట. సో ఇండస్ట్రీ ఏం చేయొచ్చు అని అంటే షూటింగ్ ప్రారంభానికి ముందు పూర్తి స్క్రిప్ట్ సిద్ధంగా ఉండాలి. డిజిటల్ ప్రీ విజువలైజేషన్ ద్వారా రీషూట్లు తగ్గించుకోవాలి. ఓకే, సో పారదర్శక బడ్జెట్లో ప్లానింగ్ చేసుకోవాలి. ఎందుకంటే భారీగా చేసేసి చిన్న చిన్న సినిమాలు అంటే స్టోరీ తక్కువ ఉన్నా కానీ భారీగా బడ్జెట్ ప్లానింగ్ చేసుకుని ఇవన్నీ ఏంటంటే కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయలేం హౌ ద రిజల్ట్స్ విల్ బి అనేది. ఓకే, సో ఇట్లాంటి కొంచెం కంట్రోల్ ఉంటే కనుక వీ కెన్ డూ సంథింగ్. సో గవర్నమెంట్ బడ్జెట్ని కంట్రోల్ చేసుకోవచ్చారంటే నా దగ్గర డిఫరెంట్ థాట్ ప్రాసెస్ కానీ ఐడియాస్ కానీ ఉన్నాయి. నేను అనుకునేది ఏంటి అంటే లైక్ మనం ఒక ప్రొడ్యూసర్ కానీ లేకపోతే డైరెక్టర్ని బేస్ చేసుకుని బడ్జెట్స్ అనేవి కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా మంచిదని అనిపిస్తుంది. డైరెక్టర్ యొక్క గ్రాఫ్ చూసి అతని యొక్క బడ్జెటింగ్ని మనం ఫిక్స్ చేస్తే మంచిది. లైక్ ఇప్పుడు రాజమౌళి అంటే డైరెక్టర్లో కేటగరైజేషన్ చేసుకోవాలి. ఎన్ని సినిమాలు తీశారు, ఓకే, ఎన్ని సినిమాలు తీశారు, ఎన్ని హిట్లు అయినాయి, పాత సినిమాలకి ఎంత బడ్జెట్ పెట్టారు. సో ఇట్లాంటి బేస్ చేసుకుని ఆ డైరెక్టర్కి మనం లేకపోతే ప్రొడ్యూసర్కి మనం ఏం చేయొచ్చు అంటే బడ్జెట్ని మీరు ఇంతవరకు మాత్రమే ఖర్చు పెట్టగలరు అని ఫ్రీజ్ చేయొచ్చు. అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ మంచిగా ఉండే కొద్దీ వాడి బడ్జెట్ వాల్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇది నా ఆలోచన. దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. సో ఇట్ కెనాట్ బీ ద అల్టిమేట్ థింగ్, బట్ నేను ఆలోచించున్నాను. ప్రభుత్వాలు ఏం చేయొచ్చు? ప్రభుత్వం సినిమా బడ్జెట్ను నేరుగా నిర్ణయించడం లేదు. నిర్ణయించడం సాధారణంగా స్వేచ్ఛ మార్కెట్ విధానానికి అనుకూలం కాదు. కానీ పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ, పన్నుల నిబంధనలు, సబ్సిడీలు లేదా ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే సినిమాలకు కొన్ని ప్రమాణాలు ఉండేలా విధానాలను రూపొందించుకోవచ్చు. పరిశ్రమ కూడా స్వీయ నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి, అంటే సెల్ఫ్ కంట్రోల్. ఓకే, సో పెద్ద బడ్జెట్ తప్పు కాదు, కానీ సరైన ప్రణాళిక, ఒక ప్లానింగ్ లేకుండా ఖర్చు చేయడం ఎప్పటికన్నా కానీ అది డేంజరే. మంచి కథ, ఖచ్చితమైన ప్లానింగ్, బాధ్యతాయుతమైన ఖర్చు, ఇవి ఏంటంటే తెలుగు సినిమా భవిష్యత్తును మరింత బలంగా నిలబెడతాయి. ఈ విషయంలో మీ అభిప్రాయం కొంచెం నాకు చెప్పండి. సినిమా బడ్జెట్లను పరిశ్రమలోనే నియంత్రణ రావాలా, లేక మార్కెట్నే నిర్ణయించనివ్వాలా? కొంచెం కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.